మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్ చూడండి. వీడియో స్టార్ట్ చేసిన చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ ఇక్కడ ప్రైస్ అయితే ముందే మెన్షన్ చేసేస్తున్నా. ప్రైస్ 39,000 రూపాయల ప్రైస్ అయితే పాటు వస్తుంది. ఒకసారి హైలైట్ అయితే చెక్ చేయండి. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. అండ్ అఫీషియల్ సేల్స్ చూసుకుంటే 29th ఏప్రిల్ రోజు మధ్యాహ్నం 12 అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయితే ఇక్కడ ప్రైస్ కూడా చూసుకోవచ్చు. 37,000 రూపాయల ప్రైస్ అయితే పడుతుంది కార్డ్ ఆఫర్స్తో పాటు. సో కొన్ని హైలైట్స్ అయితే చూపించేస్తాను ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మోటో H70 90W ఛార్జర్తో పాటు వస్తుంది. ఇక్కడ మల్టిపుల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్. కలర్ వేరియంట్ చూసుకుంటే ప్యాంటాన్ టీ కలర్ ఉంది, ప్యాంటాన్ ఇది వైట్ కలర్ అండ్ ప్యాంటాన్ టైటన్ కలర్ ఉంది. డిఫరెంట్ టెక్స్చర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తున్నవి. 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 39,000 ఉంది. 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 42,000 ఉంది అనమాట ఇక్కడ. అండ్ ఓవర్వ్యూలో చూసుకుంటే మెయిన్ హైలైట్లో చూసుకుంటే మాత్రమే మంచి ప్యాటర్న్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ మంచి కలర్ ఆప్షన్తో పాటు 50 MP త్రిబుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. రియర్ 2 కెమెరాస్, బ్యాక్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా పాటు కూడా వస్తుంది. మంచి బ్యాటరీ బ్యాకప్తో పాటు కూడా వస్తుంది. 6.5 mAh బ్యాటరీ విత్ 90W ఛార్జింగ్ కూడా తొందరగా అయిపోతుంది. మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. గౌడ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది ఇక్కడ. ఇంకా చూసుకుంటే ఏఐకి సంబంధించిన ఫీచర్స్తో పాటు వస్తుంది. సర్కిల్ సైజ్ ఫీచర్స్, మిరర్ డెన్సిటీ 8500 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఎక్కువ కొనుక్కోవచ్చు. ప్రైస్ డిస్కౌంట్స్ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయంటే మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ అఫీషియల్గా రికార్డింగ్ చేసే టైప్కి అయితే మాత్రమే ఇక్కడ మోటోరోలా వెబ్సైట్లో అయితే ఈ ప్రైజెస్ ఉన్నాయి. వేరే వెబ్సైట్ చెక్ చేస్తే మాత్రమే ఫ్లిప్కార్ట్లో కూడా లిస్టింగ్ అయింది. ఇది బేస్ వేరియంట్ సేమ్ అదే ప్రైస్ ట్యాగ్తో పాటు వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్లో ఎంత ఉందో అంతేనే ప్రైస్కి వస్తుంది. కానీ ఏంటంటే ఇక్కడ కార్డ్ ఆఫర్స్ ఉన్నవి 39,000కి అయితే ప్రైస్ ఉంటే మీకు 2,000 రూపీస్ ఏమో ఎగ్జాక్ట్ 2,000 కూడా రాదు. 50 రూపాయలు తక్కువ 2,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో 37,000కి వస్తుంది. లేదంటే 24 months ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ హైలైట్ చూసారు కదా. ప్రైస్ చూసుకుంటే మాత్రం బేస్ వేరియంట్ అయితే 8GB ర్యామ్ 250 స్టోరేజ్ వేరియంట్ అయితే 39,000 రూపాయలతో పాటు వస్తుంది. అండ్ 12GB ర్యామ్ 250 స్టోరేజ్ వేరియంట్ అయితే 42,000 రూపాయలకు వస్తుంది కదా. నా సలహా ఏంది, నా ఒపీనియన్ ఏంటంటే మాత్రమే కార్డ్ ఆఫర్స్ వస్తున్నాయి. సో బ్యాంక్ కార్డ్ ఆఫర్స్లో 2,000 రూపీస్ ఏమో డిస్కౌంట్ వస్తుంది. ఈఎంఐ ఆప్షన్స్లో మోస్ట్లీ ప్రిఫర్ చేసి స్కిప్ చేయండి అంటాను. అండ్ కార్డ్ ఆఫర్స్లో ఒకవేళ అయితే డిస్కౌంట్ బేస్ వేరియంట్ సరిపోతుంది. యావరేజ్ యూజర్ కైనా బేసిక్ యూజర్ కైనా సరే 8GB ర్యామ్ మస్తు అయిపోతుంది. 250GB స్టోరేజ్ ఓకే అనేసి అయితే అంటాను. పర్లేదు రెండింటిలో వస్తుంది. ర్యామ్ ఒకటి చేంజ్ అవుతుంది మీకు. సో బేస్ వేరియంట్ తీసుకోమని అయితే ఒక సలహా ఇస్తాను. కలర్ ఆప్షన్స్ పై మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ ఆప్షన్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి అయితే వెళ్ళిపోవాలి. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 16 వస్తుంది. 3 OS అప్గ్రేడ్స్ అయితే మెన్షన్ చేసిరన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. OS అప్గ్రేడ్స్ ప్లస్ సెక్యూరిటీ ప్యాచెస్ చూసుకోవచ్చు. అప్ టు 3 years అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేసిరన్నమాట. ఇక్కడ UFS 4.1 స్టోరేజ్ వస్తుంది. ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ సెన్సార్, ఎక్స్ట్రోమీటర్, జిరోస్కోప్, సాస్ సెన్సార్ ఆఫ్ మ్యాగ్నెటిక్ కంపస్, ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది. LPDDR4X ర్యామ్ వస్తుంది. 2 వేరియంట్స్కి 8GB ర్యామ్ 12GB ర్యామ్ వేరియంట్కి మిరర్ డెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. థింగ్షియల్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. సిలికాన్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 6.5 mAh బ్యాటరీ, 90W ఛార్జర్, 5W వైడ్ రివర్స్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. మంచి బ్యాటరీ బ్యాకప్తో పాటు వస్తుంది. ఇది డిస్ప్లే 6.8 inches ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే వస్తుంది. రెజల్యూషన్ 2772 x 450 పిక్సెల్స్ పర్ ఇంచ్తో పాటు వస్తుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ HBM 1800 బ్రైట్నెస్తో పాటు కూడా వస్తుంది. అండ్ 183 grams వెయిట్, సిల్క్ అండ్ ఫినిష్ ఏవైతే ఉన్నాయో 190 grams వెయిట్తో పాటు కూడా వస్తున్నాయి అన్నమాట. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్ టైప్ సి ప్రొడక్షన్ మిల్టీగ్రేడ్ సర్టిఫికేషన్తో పాటు వస్తాయి. 18H 50 MP రియర్ కెమెరా వస్తుంది. 50 MP సెల్ఫీ కెమెరా అండ్ 50 MP రియర్లో సెకండరీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. వీడియో రికార్డింగ్ 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K స్లోమో వీడియోస్ కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాప్చర్ మోడ్కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా పెట్టిపోయి. అండ్ ఇక్కడ నిజంగా చెప్పుకోవాలంటే మాత్రం సెల్ఫీ కెమెరా కూడా మీకు 50 MP ఇస్తారు. అదొకటి మంచి విషయం అనుకోవచ్చు. అండ్ కిందికి వచ్చేసరికి అయితే స్పీకర్స్ చూసుకుంటే డాల్బీ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. డాల్బీ అట్మాస్ వస్తుంది. హైరేజ్ ఆడియోతో పాటు వస్తుంది. డ్యూయల్ మైక్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ FM రేడియో అయితే లేదు. టైప్ సి పోర్ట్తో పాటు వస్తుంది. బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రమే మీకు 3 వైఫై బ్యాండ్స్ వస్తున్నాయి. 2.5 GHz 5 GHz 2.4 GHz 5 GHz అండ్ 6 GHz వైఫై 6Eతో పాటు వస్తుంది. లొకేషన్ చూసుకుంటే GPS 8GB LTPL SCPL గ్లోన్స్ గ్యాలెస్తో పాటు వస్తుంది. అండ్ నెట్వర్క్ చూసుకుంటే మాత్రం 5G నెట్వర్క్స్ అన్ని కూడా సపోర్టెడ్ ఉన్నాయి. దగ్గర లెవెల్ 5G బ్యాండ్స్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. ఇక్కడ డ్యూయల్ సిమ్ సపోర్ట్తో పాటు వస్తుంది. ఆబ్వియస్లీ స్మార్ట్ ఫోన్లో ఏమొస్తుంది, స్మార్ట్ ఫోన్ టైప్ సి కేబుల్ అండ్ ఛార్జర్ ఇవే వస్తున్నాయి అన్నమాట. ప్రొడక్షన్ కేసు ఏవైతే ప్రీ అప్లైడ్ వస్తుంది. 90W ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. కేసు అయితే ఇస్తలేరు అనమాట. ఇక్కడ
సో ఓవరాల్‌గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ బాగుందా అంటే మాత్రం నా ఒపీనియన్‌లో మాత్రం ఈ కెమెరా పరంగా చూసుకుంటే కొంచెం డిసప్పాయింట్ అయినా అనుకోవచ్చు. కెమెరా టెలిఫోటో కెమెరా ఒకటి లేదు. అండ్ దాంతో పాటే ఇక్కడ మంచి ప్రాసెసర్ తీసుకొచ్చారు. అండ్ ప్రీవియస్ మోటరోలా ఎడ్జ్ 60 ఎడ్జ్ 60 ప్రో కంటే కూడా ఎడ్జ్ 70 ప్రోల ప్రైస్ కొంచెం ఇంక్రీజ్ అయిందన్నమాట. 7, 8,000 ప్రైస్ గ్యాప్‌తో పాటేమో వస్తుంది. సో దానివల్ల కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ కావడం వల్ల కూడా కొంచెం మైనస్ అనిపించింది అంతే. సో ఓవరాల్‌గా తీసుకోవాలంటే మాత్రం నా ఒపీనియన్‌లా తీసుకోవచ్చు. కార్డ్ ఆఫర్స్ చేసి కూడా తీసుకోవచ్చు. కానీ నేనైతే మాత్రమే ఏదైనా స్పెసిఫిక్ సేల్స్ వచ్చినప్పుడే స్మార్ట్ ఫోన్ తీసుకోమని అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. సో ఫైనల్‌గా ఇది ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ అండ్ ఆల్సో స్పెక్స్ అయితే చూసారు కదా. మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేసుకొని మీ వీడియో నచ్చింది జర మంచిగా అనిపించిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.